ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని విందాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీకు ఈరోజు దేవుడు వినిపింపజేస్తున్నాడు, వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని దేవుడు వాగ్దానం ఇస్తున్నారనంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. ఎలా ఆశీర్వదించబడతాడు? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. చెప్పండి, అందరూ ఆమేన్ చెప్పండి. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. అంటే ఆశీర్వదిస్తే ఏమవుతుంది పాస్టర్ గారు అని మీరు అంటారేమో. ఆశీర్వదిస్తే ఏమవుతుందనంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుడు తన వాగ్దానం మీకు చెప్పేది ఏంటనంటే, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. అంతేకాదు, నీ పిల్లలను నీవు చూచెదవు. చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే అంత ఆరోగ్యంతో పాటు ఆయుష్కాలం ఇస్తాడంటే దేవుడు. నీ పిల్లలను నీవు చూస్తావు అంటే అంత ఎక్కువ కాలం బ్రతుకుతావు. ఆమేన్ చెప్పండి. ఈలోపు కడుపులో నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, డొక్కలో నొప్పి వచ్చింది, అయ్యో గుండెల్లో నొప్పి వచ్చింది, మరి ఏమైపోతానో, నాకేమైపోతుందో, నేను బ్రతకనేమో అని మీరు అనుకుంటారేమో. ఏమనుకోవద్దు. మీ గుండెల్లో ప్రాబ్లం వచ్చినా, లివర్ ప్రాబ్లం వచ్చినా, కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, నా దేవుడు తప్పక మిమ్మలను స్వస్థపరిచి మిమ్మలను సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఆమె చెబుదాం గట్టిగా చెప్పాలి ఈ మాట. హల్లెలూయా. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీ పిల్లలను చూచే దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి అధైర్యపడొద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు, అస్సలు కలవరపడొద్దు. కారణం ఏంటనంటే, దేవుడు మిమ్ములను దీవించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్ములను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇశ్రాయేలు అనగా పోరాడి గెలిచిన వాడు. ఎందులో? ప్రార్థనలో. మీరెవరో ప్రార్థనా పరులు, మీరెవరో దేవుని బిడ్డలు. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా ప్రార్థన చేసుకునే అనుభవంలో బ్రతుకుతున్న మీరు ఇశ్రాయేలు యొక్క వంశస్థులుగా మీరు ఉంటున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు వారసులుగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరు భయపడొద్దు. ప్రభు మీకు తోడై ఉంటాడు. నీళ్లు, నూనె, ద్రాక్షరసం, ఈ మూడింటిలో ఏది మీ దగ్గర ఉన్నా పట్టుకోండి. వాటి కొరకు ప్రార్థన చేస్తాను. మీకు మేలు జరుగుద్ది, స్వస్థత కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది. మరి కన్నులు మోస్తారా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విలువైనటువంటి మీ నామములో విశ్వాసం ఉంచి ఈరోజు వాగ్దానాన్ని పొందుకున్న ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృపలో బలపరచండి. దేవా, మీకు వందనాలు నాయన. ప్రభా, వీళ్ళు పిల్లలను చూసే ఆయుష్కాలము మీరు దయచేస్తున్నందుకు వందనాలు. సియోనులో నుండి నీ బిడ్డలను దీవిస్తున్నందుకు స్తోత్రాలు. మహిమలో ఈ బిడ్డలందరినీ వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ఆదిలక్ష్మి వీరు చందవరం నుంచి రావటం జరిగింది, ప్రకాశం జిల్లా నది. ఈవిడికి 4-5 సంవత్సరాలుగా భరించలేని నడుము నొప్పట. లేవలేకపోయేది, కూర్చోలేకపోయేది, తనంతట తాను కాస్త దూరం కూడా నడవలేకపోయేదట. ఎక్కువ ఆయాసం వచ్చేసి కూర్చోబడిపోయేదట, నొప్పి తట్టుకోలేక. అలాంటి భయంకరమైనటువంటి నడుము నొప్పితో బాధపడుతూ ఈ స్థలానికి వీరు రావటం జరిగింది. క్రమం తప్పకుండా 7 నెలలు అభిషేకం, అంజూర ఫలం భుజించాలని తీర్మానం చేసుకున్నారు. అదే రీతిలో సేవకునిగా చెప్పిన మాట, సువార్త కొరకు మీరు స్పాన్సర్ చేయమన్నప్పుడు టీవీ పరిచర్యకు స్పాన్సర్ చేయాలని తీర్మానం చేసుకుని మొక్కుబడి చేసుకున్నారు. దేవాతి దేవుడు ఈరోజు వీరిని స్వస్థపరిచాడు. నడువు నొప్పి లేకుండా తగ్గిపోయిందట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. నా మనవుడికి 3 సంవత్సరాల నుండి ఫిడుసులు వస్తుండేవి. ఎక్కడంటే అక్కడ పడిపోతాడు పిడుసులు వచ్చి. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన ప్రార్థన తైలాన్ని, అభిషేక స్వస్థ వస్త్రాన్ని వినియోగించడము, అలాగే అంజూర పండును భుజింప చేయడం జరిగింది. ఎన్నో డబ్బులు మందుల కొరకు ఖర్చు పెట్టాను.
దైవజనుడు ప్రభు కిరణ్ అయ్య గారు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు నా మనవుడికి స్వస్థత కలగ చేయాలని టీవీ పరిచర్యకు 5,000 రూపాయలు ఇస్తానని తీర్మానం చేసుకోగా దేవాతి దేవుడు నా మనవుడికి ఈరోజు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. ఫిడిసులు రావటం ఆగిపోయాయట. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. పెద్ద డోర్నాలలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం.